నిర్గమాకాండలోకి వెళితే ఒక రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ పరిపాలన చేస్తున్న రాజు ఎంత కఠినుడు అంటే అంత కఠినుడు, ఎంత మూర్ఖం కలిగిన మనిషి అంటే అసలు అంతటి మూర్ఖుడు. అక్కడున్న దాసదాసీలను పిలిచారు, మాంత్రికులను పిలిచాడు, మంత్రసానులు పిలిచాడు, బాగా విద్య నేర్చిన వాళ్ళు పిలిచాడు. అందరితో సమాలోచన. కారణం ఏమిటంటే మన మధ్యలో ఒక జనాంగం పెరిగిపోతుంది, వాళ్ళు ఏదో రోజున మన మీద తిరగబడతారు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, మనల్ని కాపాడుకోవాలన్నా, మన ప్రభుత్వాలు నిలబడాలి అన్నా మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ జీవితాలని వాళ్ళ పిల్లల్ని అరికట్టాలి అని చెప్పి ఆలోచన చేశాక మంత్రసానులు పిలిచాడు. పిలిచి అన్నాడు కదా, మీకు బహుమానాలు ఇస్తా, జీతం పెంచుతా, మీకు ఎన్ని ఏర్పాట్లు వసతులు కావాలి అన్నీ చేస్తా. మీరు ఇశ్రాయేలును హెబ్రీ స్త్రీల దగ్గరికి కానుపుకు వెళతారు కదా, ఆ కానుపుకు వెళ్ళాక ఆ పుట్టిన బిడ్డ ఒకవేళ మగబిడ్డ అయితే మీరు చంపాలి, ఒకవేళ ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అని వాళ్ళని పురికొల్పాడు, ఎరజూపాడు, చేయాల్సిన శాసనాలు చేశాడు. వాళ్ళకి ఎంతైతే చెయ్యాలనుకున్నాడో అంతగా వసతులను కల్పించాడు. ఆ తర్వాత ఆయన పరిపాలనలో జరిగింది ఏమిటో చెప్పను. చిన్న చిన్న పిల్లల్ని పుట్టకమునిపై రాజభటులు చంపివేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అయ్యా మా కొరకు ప్రభువు పుట్టాడా, ఇప్పటికే చాలా మంది మమ్మల్ని ఏలేరుగా. ఆ తల్లి కవిగిట్లో పెట్టుకుని పెంచుకుని పెద్ద చేసి ఆశలు పెట్టుకుని 9 మాసాలు మోసిందే. ఆ బిడ్డల జీవితంతో విచ్చలవిడి ఆటలాడి ప్రాణాలు తీశారయ్యా ఆ ప్రభువులు. ఆ వేరే ప్రభులు ఏరడం వలన మా దీపాలు ఆరిపోయాయి, మా పసిగుడ్డులు భయంకరంగా హతులైపోయారు. ఆశాకిరణం ఆశాదీపం అనుకున్న మా పిల్లలు మాకు ఒక వారసులు పుడతాడని, మాకు మంచివాడని అనుకున్నామే, అంతా చిత్రహింసగా మారిపోయింది. అయ్యా వేరే ప్రభువులు ఏలేరయ్యా. ఇంతకీ ఆ గొర్రెల కాపరికి వచ్చిన వార్త ఏమిటో తెలుసా? మీ కొరకు ప్రభువు పుట్టాడు, మీ కొరకు ప్రభు అని యేసు ఈ లోకానికి జన్మించాడు, వెళ్ళండి దావీదు పట్టణంలో అంటే మా కొరకు ప్రభువు పుట్టాడా? అవును. ఎందుకని? మీరు చాలా మంది ఏలుబడిలో ఉన్నారుగా. ఆ ఏలుబడిలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఫరో దగ్గరికి వెళితే రక్తపాతం జరిగింది. పసిబిడ్డల ప్రాణాన్ని తెగించాడు, హతమార్చాడు. ఆ ఇంటి దీపాలన్నీ ఆరిపోయాయి. ఒక ప్రభు ఏలితే, ఒక పరిపాలకుడు ఏలితే మన కుటుంబాలు క్షేమంగా ఉండాలిగా, మన బ్రతుకులు ఆశీర్వదకరంగా ఉండాలిగా, మన అవసరాలు తీర్చబడాలిగా, కంచు కోటలాగా ఉండాలి, కన్న తల్లిలాగా ఉండాలి, శత్రుమోహ రాకుండా అతడు మన పేద కోటగా నిలవాలి. కానీ ఈ రోజున ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా కన్నీళ్ళేనయ్యా మా జీవితంలో, ఎదుగుతాడు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, నాశ అనుకుంటే దీపం ఆరిపోయిందయ్యా అని ఏడ్చారు. అంటే వేరే ప్రభులు ఏలితే ఎలా ఉంటుంది?